ఇప్పుడు వీళ్ళంతా జెండాను ఎగరేస్తున్నారు, మంచిదే. జనగణమన కూడా పాడిండ్రు, అది కూడా మంచిదే. కానీ ఒక సెల్యూట్ కొట్టలేకపోతున్నారు అనమాట వీళ్ళు. అంటే మన దేశంలో ఉండి మన దేశంలో తినుకుంటా మన దేశంలో బతుక్కుంటా మళ్ళీ ఇదేంది, ఒక సెల్యూట్ లేదు, ఒక ఏమీ లేదు. చూడండి, ఏ ఒక్కరన్నా సెల్యూట్ చేస్తారా చూడండి మీరు, ఇంత మంచిగా చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఇంకా ఎప్పుడు మారనమాట. మనోళ్ళకు వీళ్ళకి ఎవరెవరైతే హిందువులు ఓట్లేస్తారో వాళ్ళు కూడా గమనించాలన్నమాట. అంటే దేశభక్తి ఎంతుంది, దీన్ని దేశభక్తి అంటారా ఏమంటారా, మళ్ళీ ఒకసారి వీళ్ళకి ఓటేసేటోళ్ళకే తెలియాలి. అది మీకే అంకితం ఇదంతా వీడియో. ఒకసారి చూడండి, ఏ ఒక్కరు కూడా సెల్యూట్ లేదు చూడండి. ఇది మన దౌర్భాగ్యం అనమాట. పార్లమెంట్లో పోతేనేమో జై భీమ్ జై భీమ్ అంటారు, లేకపోతే ఫిలిస్తీన్కి జై కొడతారు. అదే జై భారతదేశానికి ఎందుకు కొట్టరు? ఓ ఇంత దురదృష్టమైంది మన భారతదేశానికి. దేశంలో వండుకుంటా దేశంది తినుకుంటా దేశానికి దేశ జెండాకు కూడా అవమానమే కదా వీళ్ళు ఇట్లా చేయడం వల్ల. అవునా కాదా? ఇప్పుడు ఇంకో వీడియో కూడా పెడుతున్నా చూడండి, అది కూడా. शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की చూసిండ్రా మరి? ఇప్పుడు ఆ వీడియోకి ఈ వీడియోకి ఇక్కడ ఉన్న పిల్లలకు ఉన్నంత కూడా లేదు కదా వాళ్ళకు దేశభక్తి ఏందో ఇప్పుడు తెలుస్తుంది కదా. చూస్తే మీకే అర్థమైంటుంది ఎంత తేడా ఉంది, ఏం కథ ఇది అని చెప్పేసి. ఇక్కడ చిన్న పిల్లలు కూడా సెల్యూట్ కొడుతున్నారు అనమాట. మళ్ళీ వాళ్ళకేమైంది, సెల్యూట్ ఎందుకు కొట్టట్లేదు? ఈ దేశంలోనే ఉన్నారు కదా. ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా. జై శ్రీరామ్. ఇదంతా ఎవరు ఆలోచించాలంటే వాళ్ళకు ఓట్లేసేటోళ్ళు ఆలోచించాలన్నమాట. ఓ జబ్బలు గుద్దుకుంటారు, మా పార్టీ అది ఇది అని. పార్టీ కాదు, ఇక్కడ దేశం గురించి వచ్చినప్పుడు అందరు ఒకటవ్వాలి, దేశ జెండాని గౌరవించాలి, దేశాన్ని కూడా గౌరవించాలి. ఇప్పుడు మేము ఏడుంటే ఆడ మేము దేశాన్ని గౌరవించాం, మా మతమే గొప్ప అని అనుకునేటోళ్ళు అంతా అంతే అనుకుంటారు.